ప్రస్తుతం ఇంగ్లాండ్తో టీమిండియా టీ20 సిరీస్ ఆడుతుంది. 5 టీ20ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను కోల్పోయింది. అయితే ఆఖరి మ్యాచ్ ఈ రోజు ఇంగ్లాండ్తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే క్లీన్ స్వీప్ కు గురవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. ఇక ఈ టీ20 సిరీస్ తర్వాత టీమిండియా అదే ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ లో తలపడనుంది. ఈ నెల 14 నుంచి ఈ 3 వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుంది. సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ కు చేరుకోగా ప్రస్తుతం అక్కడే ఫ్యామిలీతో ఉంటున్న విరాట్ కోహ్లీ తొలి వన్డే కోసం సిద్ధమవుతున్నాడు. కాగా కెరీర్ ఆరంభంలో ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ గొప్ప గణాంకాలేమీ లేవు, కానీ ఆ తర్వాత శ్రమించి మరీ ఫామ్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి మంచి ఆట తీరు కనబర్చాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. మాజీ కోచ్ సంజయ్ బంగార్ తో కలిసి ప్రత్యేక సాధన చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఎలా సన్నద్ధమయ్యాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజయ్ బంగార్ వెల్లడించాడు. ప్రస్తుత టీ20 సిరీస్ టీమిండియా వరుసగా 2 సిరీసులను కోల్పోయింది. చిన్న జట్టైన ఐర్లాండ్ అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ లో టీమిండియా వరుసగా 2వ సిరీస్ ను కోల్పోయింది. ఈ దశలో టీమిండియా వన్డే జట్టు ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటుందో లేదో చూడాలి. ముఖ్యంగా రోకో జోడు పైన అందరి కళ్ళు ఉండనున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ లో అతడు కీ రోల్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇదే విషయంపై సంజయ్ బంగార్ అన్నాడు, ఇంగ్లాండ్ లో ఆడేటప్పుడు 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. స్వింగ్ కు ఎలా కౌంటర్ ఇవ్వాలి, బంతిని ఎంత లేటుగా ఆడామనేదే ముఖ్యం. అందుకోసం విరాట్ కోహ్లీ చాలా శ్రమించాడు. ఇప్పుడే కాదు, గతంలోనూ అతడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు 2014లో వెళ్లినప్పుడు పెద్దగా పరుగులు చేయలేదు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆ తరహా పిచ్చి ను సిద్ధం చేసుకుని భారత్ లో ప్రాక్టీస్ చేసి అద్భుతంగా విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇచ్చాడని, ఈసారి కూడా సాధన తీవ్రతలో మార్పు లేదు. ఇంగ్లాండ్ పిచ్చులపై ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ పక్క ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నాడని సంజయ్ బంగార్ అన్నాడు. కాగా 3 వన్డేల సిరీస్ కోసం ఇప్పటికే శుభమన్ గిల్ సేన ఇంగ్లాండ్ కు చేరుకుంది. అలాగే వన్డే జట్టుకు సెలెక్ట్ అయిన కొంతమంది ప్లేయర్లు టీ20లో కొనసాగుతున్నారు. ఈ రోజు జరిగే 5వ టీ20 మ్యాచ్ అనంతరం వన్డే జట్టులో చేరతారు.